శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక దామోదరాయ నమః. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశంకవహ్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అందరికీ దసరా శుభాకాంక్షలతో అమ్మ నాచే పలికించేటటువంటి పలుకులలో దేవీ నవరాత్రుల యొక్క వైశిష్ట్యంలో భాగంగా 3వ రోజున అమ్మ చంద్రఘంట దుర్గగా ఆమె మనకి దర్శనమిస్తుంది. ఈ రోజుని తదియ అమ్మవారిని ఈ విధంగా స్తుతిస్తూ కొబ్బరి అన్నాన్ని ఆమెకి వాళ్ళ నివేదన చేస్తారు. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతాః ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతాః అని 3వ రోజుని అమ్మని అనేక పేర్లతో అమ్మ పిలువబడుతుంటుంది. వారాహిగా కూడా అమ్మ పిలువబడుతుంది. ఏ నామంతో మనం పిలిచినా ఎలుగెత్తి అమ్మ పలుకుతుంది. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ రోజుని అమ్మని రాజరాజేశ్వరయాష్టకంలో అమ్మను స్తుతిస్తూ అంబా నూపురరత్న కంకణధరీ కేయూరహారావళీ జాజీ పంకజ వైజయంతి లహరీ గ్రైవేయ వైరాజితాః వీణా వేణు వినోద మండితకరా వీరాసనే సంస్థితాః చిద్రూపా పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరీ. అమ్మ గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుంటూ దేవీ భాగవతంలో అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని కూడా అద్భుతంగా వివరించబడుతుందండి. ఈ రోజున మరికొన్ని విశేషాలు నాకు తెలిసినంత వరకు అమ్మ దయచేత పలుకుతాను. భగవాన్ భగవతి భగవతి స్వరూపాన్ని వివరించే కథ ఉందండి. దాన్ని భాగవతము అంటారు. అదే శ్రీదేవి భాగవతము అని. ఈ భగవాన్ భగవతి అనేటటువంటి పదాలకి అమ్మ ఏ కార్యనిర్వహణ చేస్తుంది, అమ్మ ఏ ఏ రూపాలలో ఉంటుంది మనకి చెప్పబడుతుంది. ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ సవాభ్య భగవానితి. ఉత్పత్తి, ప్రళయము, భూతానాం ఆగతి, గతిం, అవిద్య, విద్య, ఇన్ని తత్వాలతోటి అమ్మ ఇక్కడ విరాజులుతూ ఉంటుందన్నారు. అందుకే త్రిగుణాలు త్రిమూర్తులుగా మనకి ఇక్కడ అమ్మ గోచరమవుతుంది. అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి పద్యంలో అమ్మని నారాయణిగా నమస్సులు చెప్తూ మనకు మంచి శ్లోకాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయీ నారాయణి నమోస్తుతే
అని అమ్మని కీర్తిస్తారు. ఇప్పుడు నవరాత్రి యొక్క పద వైశిష్ట్యాన్ని కానీ మనం తెలుసుకుంటే, రాత్రి అనగానే సుఖాన్ని ఇచ్చేది. అందుకని రాతి సుఖమితి రాతి రాత్రి అని అర్థాలు. ఇప్పుడు ఈ రాత్రి పగలు యొక్క స్వరూపాలు మనం బ్రహ్మవైవర్త పురాణాంతర్గతంగా చెప్పుకున్నప్పుడు, రాత్రి రూపా మహేశాని దివారూపో మహేశ్వర అని చెప్పబడింది. పగటి రూపం ఈశ్వర రూపంగా, రాత్రి అమ్మ రూపంగా. నవశబ్దానికి ఒక అద్భుతమైనటువంటి అర్థాన్ని ఇస్తూ, నవో నవో భవతి జయమానో, ఈ మంత్రంతోనే పరమేశ్వరుడు పరమేశ్వరి కూడా నవశబ్దం చేత కీర్తింపబడుతున్నారు. ఇది నవరాత్రి యొక్క నవశబ్దం యొక్క వైశిష్ట్యంగా మనకి చెప్పబడుతోంది. ఇంద్ర నవీయాన్ నవతర కళ్యాణ స్తుత్య అని సాయణాచార్య భాష్యంలో కూడా నవశబ్దానికి ఒక అద్భుతమైనటువంటి వ్యుత్పత్తిని చెప్పారు. అందుకని నవ అనగా 9 అనేటటువంటి సంఖ్యావాచకమని మాత్రమే కాకుండా, నిత్యనూతనుడు, కళ్యాణమూర్తి, స్తుతింపదగినవాడు, స్తుతింపదగినది అని అనేక అర్థాల్లో నవశబ్దాన్ని వాడతారు. కాబట్టి నవరాత్రి యొక్క వైశిష్ట్యం నవ అనే శబ్దానికి అంతటి ప్రాముఖ్యత వచ్చిందయా. అలాగే నవగ్రహాలను కూడా మనం కీర్తిస్తుంటాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అంతేకాకుండా ఇంకొక విషయం అండి, నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికా. దుర్గాదేవత 9 అవతారాలుగా, 9 మంది కన్యలుగా, 9 మంది నవదుర్గలుగా, 9 నవరాత్రులుగా ఆ అమ్మ విరాజిల్లుతుందండి. అందుకనే నవశబ్దానికి అంతటి శక్తి ఉంది, అంతటి ప్రాముఖ్యత ఉంది. కాబట్టి శ్రీరామి నవరాత్రులు, గణపతి నవరాత్రులు, దేవీ నవరాత్రులు అనే నవశబ్దాన్ని క్రొత్తది, దేదీప్యమానమైనది, తేజోవంతమైనది అనే అర్థాల్లో మనకి చెప్పబడుతోంది. అందుకనే తైత్రీయ బ్రాహ్మణం అని పరిశీలిస్తే, పతిర్జాయాం ప్రవిశతి గర్భో భూత్వా సమాతరం తస్యాం పునర్నవో భూత్వా దశమే మాసి జాయతే. శిశువటండి అమ్మదేవల్ల తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. దాన్నే 9 అవతారాలుగా అక్కడ చెప్పబడింది. వాటికి ఒక్కొక్క నెలకు ఒక్కొక్క పేరు కూడా ఆ గర్భస్థ శిశువు పెరుగుతున్నప్పుడు పిండముగా, కలకలంగా, ఉద్భుతంగా ఇలాగా నామాలతోటి ప్రసిద్ధి చెందుతూ 9 నెలలు అయిన తర్వాత 10వ నెలలో అంటే దశమ మాసంలో విజయుడై జన్మిస్తున్నాడు. ఒక రకంగా ఇక్కడ చెప్పినటువంటి తైత్రీయ బ్రాహ్మణం అనేటటువంటి ఈ శ్లోకాధారంగా బిడ్డడు జన్మించిన దాన్ని విజయదశమిగా, ఒక పండుగగా మనం తీసుకోవచ్చా. అమ్మంత దయామయురాలు అని మనకు చెప్పబడుతోంది అని అన్నారు. అంతటి దయామయురాలు. అయితే అమ్మ గర్భంలో ఉన్నప్పుడండి ఆ ఆహారము, వాడికి కావాల్సినటువంటి గాలి, ఇవన్నీ కూడా అమ్మ ఇస్తోంది. జన్మించిన తర్వాత కూడా బిడ్డడికి అమ్మ చూసుకుంటోంది మనల్ని కూడా. ఈ సృష్టిలో మానవగతమైనటువంటి మన జీవనానికి సంబంధించినటువంటి అన్ని పదార్థాలని అమ్మ సృష్టించి అయ్యాను మనకు అందించారు. అందుకనే వారి కృతజ్ఞతాపూర్వకంగా, అమ్మా మాకు పృథివీ తేజవాయురాకాశమైనటువంటి పంచభూతాత్మకమైన పృథువునిచ్చావు తల్లి, చక్కటి నదీ నదాలనిచ్చావు, చక్కటి చెట్లనిచ్చావు, చక్కటి పండ్లనిచ్చావు, చక్కటి పంటలనిచ్చావు, సూర్యచంద్రులనిచ్చావు, నక్షత్రాది కాంతివంతమైనటువంటి శక్తిని ఇచ్చావు. ఇలా ఇన్ని మాకు ఏర్పాటు చేసి మమ్మల్ని జీవనాన్ని సాగించమన్నావమ్మా. మరి ఆ మాత్రం అన్ని మనకి ఇచ్చినటువంటిది ఒక వడ్డించిన విస్తరిలాగా మన అమ్మకి కృతజ్ఞతాపూర్వకంగా దేవీ నవరాత్రులు మనం ఆచరిస్తున్నాము అని. అయితే
నవరాత్రులు ఆచరిస్తే ఏమి ఫలమని దేవి భాగవతం చెప్తోందనంటే, మహాపాతక సంయుక్తో నవరాత్ర వ్రతం చరేత్ ముచ్యతే సర్వపాపేభ్యో నాత్ర కార్యా విచారణా. నవరాత్రి వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో ఎటువంటి మహాపాతకమైనా సరే పటాపంచలైపోతుందయా, పాపాలన్నీ కూడా హరింపబడతాయి, ముక్తులవుతారు అని. అయితే ఇక్కడ ఈ పాపాలన్నీ పటాపంచలవడము అంటే కర్మ విశేషమైనటువంటి మనము భరింపరానటువంటి కర్మ విశేషాన్ని ఈ ఆరాధన ద్వారా తగ్గిస్తుంది అమ్మ. కర్మని మనం చేసుకున్నటువంటి మానవగతమైనటువంటి చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని తప్పించలేదు, కర్మ ఫలితం యొక్క తీవ్రతను తప్పిస్తున్నాడు. అదే భగవద్గీతలో కూడా అర్జునుడు కృష్ణ పరమాత్మని అడుగుతాడు, అయ్యా నీ చేతిలోనే అన్నీ ఉన్నాయి కదా, కౌరవాది వారి యొక్క పాపాలన్నింటినీ కూడా తీసివేసి ఈ యుద్ధం లేకుండా చేయవచ్చు కదా అని అంటే, కర్మఫలం అనుభవించవలసిందే ఎవరైనా సరే. ఒకవేళ నన్ను ఆరాధించి నన్ను శరణు కోరిన వారికి ఆ కర్మఫలం యొక్క తీవ్రతను తగ్గిస్తానన్నాడు తప్ప. కాబట్టి మనం మనసా వాచ కర్మణ నవరాత్రి వ్రతమైన లేకపోతే నవరాత్రుల్లో చక్కగా శుచిగా అమ్మకు పుష్పాన్ని పెట్టి ఏదో ఒక అమ్మవారి యొక్క అష్టోత్తరమో స్తోత్రమో ఓ నామమో చేసుకున్నా, అలాగే అమ్మకేదో మనకు ఉన్నంత నివేదన పెట్టిన అమ్మ ఈ 9 రోజులు కూడా చాలా ఆనందపడుతుంది. అమ్మ నాకు ఇది కావాలి అది కావాలి ఇంత కావాలి అంత కావాలని అమ్మ అనదు, అమ్మ కదా. ఆలోచించండి. కాబట్టి ఇక్కడ భక్తి ఏకాగ్రత ప్రధానంగా మనకి చెప్పబడుతోంది అని అన్నారు. రెండోది, ఈ నవశబ్దానికి ఇంకొక అద్భుతమైన విషయాన్ని చెప్తూ, నవరాత్రేణ వై దేవా అమృతత్వమానసు. ఈ నవరాత్రి వ్రతంతోనే దేవతలకు అమృతత్వ సిద్ధి కలిగిందయా. అందుకని అమ్మ ప్రకృతి దేవతగా, రాత్రి దేవతగా, పంచభూతాత్మకమైనటువంటి మహాశక్తిగా, ఒక దివ్య తేజస్సుగా వెలుగొందుతుంటుంది ఈ రోజుల్లో. ప్రకృతిం స్థం చ సర్వస్య గుణత్రయ విభాగిని కాలరాత్రిర్మహారాత్రిర్మోహరాత్రిర్ సుధారుణా. ఈ సమస్త ప్రాణులకు కూడా హితాలను ప్రసాదించేటటువంటి ప్రకృతి రూపిగా ఉంటుందండి అమ్మ, రాత్రి దేవతగా ఉంటుందండి. అందుకనే సత్వ రజస్తమో గుణాలలో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా సాక్షాత్కరిస్తోంది అని ఉన్నాడు. జీవులంతా పగలు అనేక కర్మలు చేసి అలసి ఇళ్లకు చేరుతారు. వారికి ఆ కర్మల యొక్క అలసటను తీర్చి నిద్రాది సుఖాలను ఇచ్చేటటువంటిది ఆ రాత్రి సమయమే. అటువంటి దివ్యమైనటువంటి రాత్రి అమ్మని స్తుతించి నిద్రపోతున్నప్పుడు. అందుకనే మన పెద్దవాళ్ళు కూడా పడుకునే ముందర పలానా శ్లోకాన్ని చదువుకుని పడుకోండి, అలాగే లేచినప్పుడు పలానా శ్లోకంతో నిద్ర లేవండి అని మనకి కొన్ని చక్కటి నియమాలు కూడా విధించారు. నవరాత్రో వాయేష నవ ప్రాణేష్వేవ ప్రతి తిష్టతి. తాండ్య మహాబ్రాహ్మణంలో ఈ పై మంత్రంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మంత్రంలోనండి, నవరాత్రో వాయేష నవ ప్రాణేష్వేవ ప్రతిష్టతి. పై మంత్రంలో రాత్రి అనగా ప్రాణమని చెప్పబడుతోందయా. నవరాత్రులు అంటే నవ ప్రాణములు అని చెప్పబడుతోంది. అందుకని మన మానవ దేహంలో కూడా ముఖ్యమైనటువంటి ప్రాణాలుగా దేవి అవతరించి ఉన్నది. ఎలా ఉందండి నవ ప్రాణులుగా? లోపల మనల్ని నడుపుతోందమ్మ. ఈ శరీరం అనేటటువంటి రథాన్ని ఒక చైతన్య రూపం నడుపుతోంది. అమ్మ అయ్య ఇద్దరి యొక్క చైతన్య రూపము, ఇద్దరు ఒకటే. అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనుంజయగా 9 ప్రాణాలుగా అమ్మ లోపల
ఉండి మనల్ని నడిపిస్తోందయా, అవతరించి మనల్ని నడుపుతోంది అమ్మ. అంతటి అద్భుతమైనటువంటి దివ్య శక్తి మనలో ఆవిర్భవింప చేయబడినటువంటి విశేషంగా చెప్పబడుతుంది అని అన్నారు. కాబట్టి మనం గాయత్రీ మంత్ర సైతం ఈ యొక్క దేవీ భాగవతంలో చక్కటి రహస్యంగా ప్రతిపాదింపబడింది. అందుకే ఈ గ్రంథాన్ని, అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని తెలిపేటటువంటి శ్రీమద్ దేవీ భాగవత గ్రంథాన్ని ఈ దసరా పర్వదినాల్లో స్మరించడం ఎంతో పుణ్యప్రదమైన పనయ్యా. ఒక చిన్న వాన చినుకు క్రమంగా నదిగా, సముద్రంగా మారినట్లుగా అమ్మ శక్తి అంతటా వ్యాపించి ఉందయా. అందుకనే ఈ దేవి భాగవతంలో యోగ విద్య, కుండలిని విద్య, విశేష అర్చనా విధానాలు, బీజాక్షర విన్యాసము, సృష్టి ఆవిర్భావము రహస్యాలు, వివిధ మంత్రాల ఆవిర్భావ హేతువులు, వాటిలో ఉన్నటువంటి రహస్యాలు, వాటి అక్షర శక్తులు సోదాహరణంగా కూడా మనకి ఇక్కడ చెప్పబడింది అని అన్నారు. అందుకనే అమ్మని మనం ఆరాధించేటప్పుడు వేదంలో మనకి దేవీ సూక్త రూపేణ, దుర్గా సూక్త రూపేణ, శ్రీ సూక్త రూపేణ మనకి అమ్మ యొక్క తత్వం కనబడుతుందండి. అందులో ఆ వేదంలో అమ్మ యొక్క స్వరూపాన్ని ఆ దేవీ సూక్తంలో కానీ, దుర్గా సూక్తంలో కానీ, శ్రీ సూక్తంలో కానీ అమ్మ యొక్క తత్వం యొక్క ఆవిర్భావం మనకు చెప్పబడుతుంది. స్కాంద, మత్స్య, వామన, వరాహాది పురాణాల్లో దేవి వృత్తాంతాలు మనకు కనబడుతున్నాయంటే సహజంగా పిల్లలకి మనం చెప్పగలగాలండి. ఒరే అబ్బాయి, అమ్మవారి గురించి ఇందులో ఉందిరా, అమ్మని పట్టుకుంటే, అమ్మని ఆరాధిస్తే ఎంతో శక్తి వస్తుందిరా, జ్ఞానశక్తి వస్తుంది, చైతన్య శక్తి వస్తుంది, వాక్ శక్తి వస్తుంది అని ఈ ఆరాధన పట్టిమని మనం చెప్పగలగాలి అని అందుకనే సాక్షాత్తు లక్ష్మీ అంశ అయినటువంటి రుక్మిణీమాత కూడా తన వివాహ సమయంలో గౌరీ పూజ చేస్తూ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుని ఈ విధంగా స్తుతిస్తుందండి ఆవిడ. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమా మహేశులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ నేటి పెద్దమ్మ దయాంబురాసి విగదమ్మ హరిం పతిం జేయుమమ్మా నిన్ను నమ్మిన వాని కన్నడు నాశము లేదు గదమ్మ ఈశ్వరీ అని స్తుతించింది. నేటికి కూడా వెంటనే ఇలా స్తుతించి గౌరీ పూజ ఆలయంలోంచి రుక్మిణీమాత వధు అలంకరణలో బయటికి రాగానే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ, జగన్మోహనాకారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఆ రుక్మిణీమాతని చేపడతాడు. రుక్మిణీ కళ్యాణం వైభవంగా జరుగుతుంది. అంటే మన పురాణ ఇతిహాసాల్లో ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క ప్రత్యేకత సంతరించుకుంటూ మనం అనుకున్నట్లుగా అన్ని నదులు సముద్రంలో చేరినట్లుగా అన్ని పండుగలు, అన్ని ఆరాధనలు అన్నీ కూడా పరమాత్ముడి యొక్క, అమ్మ యొక్క, లక్ష్మీనారాయణల నుండి, బ్రహ్మా సరస్వతుల నుండి, పార్వతీ పరమేశ్వరుల నుండి, నవదుర్గల నుండి, రాజరాజేశ్వరుని వాడి పాద పద్మాలకి చేరుతుందండి. ఏ భక్తుడు ఏ రూపంలో ఆరాధించినా కూడా అన్నాను. అందుకనే మూక పంచాశతి అనే స్థుతిలో మూక కవి అమ్మను అష్టమూర్తి స్వరూపముగా అభివర్ణిస్తాడన్న. ధరణిమయీం తరణిమయీం పవనమయీం గగన దహన పోతృమయీం అంబమయీం ఇందుమయీం అంబామను కంపాదిమామి ఈక్షే. భూమి, సూర్య, వాయు, ఆకాశ, అగ్ని, యజమాని, జలం, చంద్ర స్వరూపాలలో ఆ లలితయే, ఆ దుర్గయే ఈ సమస్త జగత్తుని వ్యాపించి ఉన్నదయ్యా అని అన్నారు. భూమిని సృష్టించి అనేక పంటలను మనకు ప్రసాదించి మన ప్రాణాన్ని నిలుపుకోవడానికి జీవనాధారమైనటువంటి ఆహారాన్ని ప్రసాదిస్తోంది అన్నపూర్ణగా. సూర్యభగవానుడి చేత వెలుతురునిచ్చి మనలో తేజస్సుని, వృక్షాలలో తేజస్సుని నింపి మనల్ని కాపాడుతోంది.
వాయు రూపంలో మన ప్రాణాన్ని నిలుపుతోంది. ఆకాశ రూపంలో మనకి చక్కటి వర్షాలను ప్రసాదిస్తోంది. అగ్ని రూపంలో చక్కటి వంటలను, యజ్ఞయాగాది క్రతువులను కూడా నిర్వహిస్తోంది. చంద్ర రూపంలో వెన్నెలని, జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. జలం ప్రాణాధారంగా మనకి నదీ నదాల స్వరూపంలో అమ్మ గంగా, యమున, సరస్వతి, గోదావరి, నర్మదా, కావేరి ఇలాంటి మహానదుల ద్వారా అమ్మ మనకి జలాన్నిచ్చి ప్రాణాన్ని నిలుపుతోంది. చంద్ర శారదా రూపంగా చంద్రుడి యొక్క కళలతోటి మనని ఇన్ని రూపాల్లో జగత్తులో అమ్మ వ్యాపించి ఉందయా. కావున ఆ తల్లిని ఆరాధించుటే మనందరి యొక్క కర్తవ్యంగా మనకి ఇక్కడ చెప్పబడుతోంది అని అన్న. మన కర్తవ్యం అది, మనం ఆరాధించాలి. అది ఆరాధించేటటువంటి బాధ్యత మన అందరిది అని మనకి ఇక్కడ చెప్పబడుతోంది అన్న. కాబట్టి ఆ చల్లని తల్లిని ఆరాధించుటే మనందరికీ కూడా ఒక కర్తవ్యముగా మనం అనుకుంటే, అమ్మని షోడశోపచారాలతోటి ప్రధానంగా కూడా పూజిస్తూ ఉంటారు నవరాత్రులలో. అలాగే చతుషష్ఠి ఉపచారాలతో కూడా సనాతన ఆచారంగా కూడా కనబడుతోంది నన్ను. ఈ ఏ ఆచారమైనా, ఏ ధ్యానమైనా, ఏ పుష్పమైనా, ఏదైనా అమ్మకి మనం సమర్పించేటప్పుడు భక్తిపూర్వకంగా సమర్పించవయ్యా అని చెప్పి అమ్మ చేత చెప్పబడుతోంది. కాబట్టి మనము అమ్మ యొక్క కరుణ, ఆమె యొక్క దయావృష్టి, ఆమె జగత్తుకిచ్చేటటువంటి ప్రయోజనము, వీటినన్నిటినీ కూడా మనం ఆలోచించినప్పుడు అమ్మని నోరారా స్తుతించకుండా ఉండలేము. కృతజ్ఞతాపూర్వకంగా మనం స్తుతించగలగాలి అని అన్నారు. అందుకని అమ్మని ఈ రోజుని ఉపన్యాసాన్ని ముగిస్తూ అమ్మని మహాలక్ష్మిగా భావన చేస్తూ ఆమె ధ్యానంతో ఈరోజు ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆ అమ్మ యొక్క దయ అందరికీ కలగాలని, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఈ రోజుకి అమ్మ నాచే పలికించినటువంటి పలుకుల్ని ఆమెకు నమస్కరిస్తూ, మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఈ దేవీ నవరాత్రుల 9 రోజులు మేము అందించే వీడియోస్ని మిస్ కాకుండా ఉండడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ సలహాల్ని, సూచనల్ని కమెంట్స్ ద్వారా తెలియచేసి మా ఈ ప్రయత్నంలో భాగాన్ని పంచుకోండి.